నేను యాక్షన్ ఎయిడ్లో పనిచేస్తున్నాను. ఈరోజు కొండకర్ల ఆవా అనకాపల్లి జిల్లాలో ఈ మోంతా తుఫాన్ వలన మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి యాక్షన్ ఎయిడ్ నుంచి రిలీఫ్ యాక్టివిటీ చేశామండి. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఒక బ్లాంకెట్ ఒకటి, దోమలు అవి కొట్టకుండా వాళ్ళకి దోమలు అగరబత్తులు ఇచ్చాము, మస్కిటో కాయిల్స్, దాని తర్వాత టార్చ్ లైట్స్. ఈ 3 కూడా మత్స్యకారులు వాళ్ళు వేటకి వెళ్ళేటప్పుడు ఈ మోంతా తుఫాన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. దాని వలన ఈ రిలీఫ్ యాక్టివిటీ యాక్షన్ ఎయిడ్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగిందండి. కొండకర్ల ఆవిలో చేపల వేటతో బ్రతికే వారికి చేయూత ఇద్దామని యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ అనకాపల్లి ఫెసిలిటేటర్ ఐ కృష్ణకుమారి అన్నారు. ఈ మేరకు గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా కొండకర్ల ఆవ దగ్గర కొండకర్ల, వాడ్రాపల్లి, మల్లవరం గ్రామాలకు చెందిన చేపల వేటతో బ్రతికే వారు 256 మందికి రగ్గులు, కార్చిలైట్లు, దోమలు రాకుండా చేసే అగరబత్తి పంపిణీ చేసిన అనంతరం ఆమె మాట్లాడారు. తమ సంస్థ తుఫాను బాధితులకు, నిరుపేదలకు చేయూత ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ప్రతి ఒక్కరూ ఆదాయవంతంగా జీవించేందుకు తమ సంస్థ చేయూత ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కొండకర్ల ఆవా ఇన్లాండ్ ఫిషర్ మ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం రమణ అప్పారావు, కార్యదర్శి దుర్గారావు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు మాట్లాడారు. ఇంకా కొండకర్ల గ్రామంలో కొండకర్ల ఆవ మీద ఆధారపడి మేము జీవిస్తున్నాం. మాకు మోంతా తుఫాను వల్ల ఎటువంటి సహకారం కలగజేయనందున యాక్సిడెంట్ ద్వారా మాకు ఈ దుప్పట్లు తర్వాత టార్చ్ లైట్లు, మస్కిటో కాయిన్ మాకు అందజేయడం జరిగిందండి. మమ్మల్ని ప్రభుత్వం వారు ఈ యొక్క సహకారం వీరు ఇచ్చిన సహకారంలాగా ప్రతి ఒక్కరు ఇవ్వాలని కోరుతున్నాం. అండి, ఇలా కొండకర్ల గ్రామానికి చెందిన ఆవలో చేపల వేట చేస్తూ జీవిస్తున్న నేను ఒక మత్స్యకారుని అండి. అలాగే ఈరోజు మోంతా తుఫాను వల్ల మా జీవనోపాధి కొద్ది ఇబ్బంది కలిగిందండి. అలాగే మా ఇబ్బందిని కొద్ది గుర్తించి అలాగా కొంతమంది దాతలు మాకు వచ్చి ఇలాగ ఒక టార్చ్ లైటు, ఒక దుప్పటి, ఒక మస్కిటో కాయలు ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రభుత్వం వారు కూడా మమ్మల్ని కొద్దిగా గుర్తించి మాకు కొద్దిగా ఈ కార్డులు ఇప్పించి అలాగే మాకు ఎంతో కొంత సహకారం చేకూరుస్తారని కోరుకుంటున్నామండి.